హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు నిన్న అంటే శుక్రవారం మార్చి 13వ తేదీన 2 పథకాల ద్వారా 6,000 రూపాయలు జమ చేశారు. ముందుగా ఈ జిల్లాల్లో ఉన్న అలాగే ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్న రైతులకే డబ్బులు జమ అవుతాయి. ఎవరికి ఏంటి? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఇక టాపిక్లోకి వెళ్తే ఏపీ రాష్ట్రంలోని రైతులకు మొత్తం 6,000 రూపాయలు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. నిన్న మార్చి 13న ఈ డబ్బులు విడుదల చేశారు. ఇందులో భాగంగా పీఎం కిసాన్ పథకం కింద 22వ విడతగా 2,000 రూపాయలు, అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద 3వ విడతగా 4,000 రూపాయలు విడుదల చేశారు. ఇలా 2 పథకాలకు కలిపి మొత్తం 6,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కలిపి రైతులకు సంవత్సరానికి మొత్తం 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందుతుంది. ఇందులో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 14,000 రూపాయలు, పీఎం కిసాన్ పథకం ద్వారా 6,000 రూపాయలు ఇస్తారు. ఈ మొత్తం 20,000 రూపాయలను 3 విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. మే నెలలో 7,000 రూపాయలు జమ చేస్తారు. ఇందులో అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000 రూపాయలు మరియు పీఎం కిసాన్ కింద 2,000 రూపాయలు ఉంటాయి. అలాగే అక్టోబర్ నెలలో కూడా మరో 7,000 రూపాయలు జమ చేస్తారు. ఇక ఫిబ్రవరిలో ఇవ్వాల్సిన మిగిలిన 6,000 రూపాయలను నిన్న విడుదల చేశారు. ఇందులో పీఎం కిసాన్ పథకం కింద 22వ విడత కింద 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ పథకం కింద 4,000 రూపాయలు ఒకే రోజు రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. ఈ డబ్బులు నిన్న మార్చి 13వ తేదీన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయ్యాయి. ముందుగా కృష్ణా, అస్సాం జిల్లాల్లో ఉన్న రైతులకు, అలాగే ఈ బ్యాంక్ అకౌంట్స్ ఉన్న రైతులకే అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న రైతుల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ముందుగా జమ కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అస్సాం పర్యటనలో భాగంగా ఈ నిధులను విడుదల చేశారన్నమాట. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 3 విడతల్లో 2,000 రూపాయలు చొప్పున మొత్తం 6,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 10 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. మరోవైపు పీఎం కిసాన్ పథకంతో పాటు అన్నదాత సుఖీభవ నిధులను కూడా విడుదల చేశారు. కృష్ణా జిల్లా గన్నవరంలో నిన్న మార్చి 13న సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతుల ఖాతాల్లోకి నిధులను జమ చేశారు. సుమారు 46.80 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 2,808 కోట్లు జమ చేశారు. ఇందులో పీఎం కిసాన్ కింద 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ పథకం కింద 4,000 రూపాయలు కలిపి మొత్తం 6,000 రూపాయలు డిపాజిట్ అవుతుంది. ఇప్పటి వరకు 2 విడతల్లో కూటమి ప్రభుత్వం 6,309 కోట్లు రైతు కుటుంబాలకు పంపిణీ చేసింది. నిన్నే డబ్బులు విడుదల చేశారు కాబట్టి అందరికీ ఒకేసారి పడవు, వారం లోపల అందరికీ పడతాయి. సో వెయిట్ చేయండి. సో ఉగాది కానుకగా మార్చి 20వ తేదీ వచ్చే ముందు తేదీల్లో 2 పథకాల ద్వారా రైతులకు 6,000 రూపాయలు జమ అవుతుంది. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.